2014కు ముందు వరకు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఎన్నిక వచ్చినా అనివార్యంగా తెరపైకి వచ్చిన అంశం ప్రత్యేక తెలంగాణ. ఇలాంటి ఓ కీలక అంశమే పశ్చిమ బెంగాల్లో రాజుకుంటూ ఉంటుంది. ఎన్నిక ఏదైనా అక్కడ కూడా ప్రత్యేక రాష్ట్ర నినాదం హోరెత్తుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బెంగాల్లో ఎంపీ ఎన్నికలు వచ్చాయి. మరి గోర్ఖాలాండ్ ఏం చేయబోతోంది? అక్కడి ప్రజల మాట ఏంటి? పశ్చిమ బెంగాల్ రాజకీయ స్థితిగతులతో ముడిపడి ఉన్న ప్రత్యేక అంశం గోర్ఖాలాండ్. డార్జిలింగ్, కలింపాంగ్, దువార్స్ ఈ 3 ప్రాంతాలు స్వేచ్ఛను కోరుతూ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఎప్పటినుంచో నినదిస్తున్నాయి. ఎప్పటికప్పుడు కంపదాటు వ్యవహారాలతో రాజకీయ నాయకులు పబ్బం గడుపుకుంటున్నారు తప్ప పూర్తి స్థాయిలో స్వయం ప్రతిపత్తికి సహకరించడం లేదన్నది స్థానికుల మాట. వాస్తవానికి 2013లో తెలంగాణపై అప్పటి ప్రభుత్వం ఓ క్లారిటీకి రాగానే డార్జిలింగ్ కొండవాలుల్లో కూడా ప్రత్యేక రాష్ట్ర నినాదం పెద్ద ఎత్తున మొదలైంది. ఆ తర్వాత 2017లోనూ భారీ ఎత్తున అల్లర్ల వరకు దారితీసింది. 2014లో డార్జిలింగ్ ఎంపీ సీటును బీజేపీనే గెలుచుకుంది. ఈసారి కూడా ఆ పార్టీ నుంచి రాజు సింగ్ బిసత్ బరిలో ఉన్నారు. పోటీగా తృణమూల్ నుంచి అమర్ సింగ్ రాయ్, కాంగ్రెస్ నుంచి శంకర్ మలాకర్ తలపడుతున్నారు. విచిత్రమేంటంటే ప్రత్యేక గోర్ఖాలాండ్కు మద్దతు ఇస్తామని 2014లో హామీ ఇచ్చి గెలిచింది. కానీ ఇంతవరకు రాష్ట్రం రాలేదు. ఈసారి టాపిక్ లేకుండానే బీజేపీ ఎన్నికలకు వెళ్లగలడం గమనించాల్సిన విషయం. మరోవైపు అధిక భాగం ప్రజలు కూడా బీజేపీకే మద్దతిస్తామని చెబుతున్నారు. కారణం, రాష్ట్రం ఇచ్చినా ఇవ్వకపోయినా కనీసం దానికోసం పోరాడటానికి ఒక నాయకుడు కావాలి. మిగతా పార్టీ బరిలో ఉన్నది గోర్ఖా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కావడంతో ప్రత్యేక హామీ లేకపోయినా మద్దతు దొరుకుతోంది. రేపు 3 ఎంపీ స్థానాలకి వెస్ట్ బెంగాల్లో ఇక్కడ పోలింగ్ జరగబోతోంది. ఈ పోలింగ్ డే రోజు ప్రధానంగా మనం చూసుకుంటే డార్జిలింగ్, జల్పైగురి అలాగే రాయ్గంజ్ 3 ఎంపీ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇక్కడ సమస్య మనం చూసుకుంటే డార్జిలింగ్ ఇక్కడ ప్రధానంగా సమస్య ఉంది. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ కూడా బీజేపీకి సంబంధించిన సిట్టింగ్ ఎంపీ ఉన్నారు. అయితే ఇక్కడ గోర్ఖాలాండ్ సమస్య చాలా రోజుల నుంచి ఉంది. 1986 నుంచి ఈ హ్యాజిటేషన్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. తాజాగా 2014 నుంచి కూడా హ్యాజిటేషన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ నిజంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏంటి టీఎస్ఎస్లో ఉన్న సమస్యలు ఏంటి అని ప్రస్తుతం మాట్లాడడానికి మనతో ఇక్కడ స్థానికురాలు అనిత ఉన్నారు. बताइए मैम, आपका डिमांड क्या है यहाँ पे? हमारा डिमांड एक ही है, वी वांट गोरखालैंड, हमें गोरखालैंड चाहिए, बस दैट्स ऑल। तो बीजेपी जो है एसएस आलवा, उसने मुड़ के कभी नहीं देखा उन्होंने, तो अभी हम फिर भी बीजेपी को दे रहे इस आस में कि वो कुछ करेगा, क्योंकि अभी जो उठा है बीजेपी से जो लड़ रहा है वोट में, जो कैंडिडेट है वो गोरखाई कम्युनिटी का है. सो हमें मतलब वो है कि मिस्टर राजू बिस्ट, सो वी हैव होप ऑन हिम, ही विल डू समथिंग फॉर अस, वो कुछ करेगा हमारे लिए. థ్యాంక్ యూ. ఈసారి కూడా బీజేపీకే తమ ఓటు ఉంటుందని అంటున్నారు. డార్జిలింగ్ సహా గోర్ఖాలాండ్ పరిధిలో ప్రధాన ఆదాయ వనరులు టీ ఎస్టేట్, దాంతోపాటు టూరిజం. అయితే ఇక్కడ ప్రజలకు ఉపాధి ఉన్న ఆదాయం కనిపించదు. రోజంతా కష్టపడితే 100 రూపాయలు మాత్రమే చేతికందుతోంది. ఇక మిగతా రాష్ట్రాల్లో మాదిరిగా అభివృద్ధి ఆనవాళ్లు ఉండవు. ఈ పరిస్థితుల్లో మోదీ ఇమేజ్తో, అభివృద్ధి నినాదంతో ఎన్నికలకు వెళ్తోంది డార్జిలింగ్. సో ఓవరాల్గా ఇప్పటివరకు అయితే వాతావరణం పీస్ఫుల్గా ఉంది. పోలీసులు చెకింగ్ కూడా హై అలర్ట్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ హిల్ ఏరియా కాబట్టి పైకి వస్తున్న ప్రతి ఒక్క వాహనాన్ని కూడా చెక్ చేస్తున్నారు. చెక్ చేసి అంటే 4 దఫాలుగా చెక్ చేస్తున్నారు. కింద నుంచి పై వరకు వచ్చే లోపల 4 టైమ్స్ చెకింగ్ జరుగుతుంది. సో ఇది రాత్రి వరకు ఇలానే చెకింగ్స్ కొనసాగుతాయి. రేపు ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ప్రస్తుతం డార్జిలింగ్ నుంచి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ రామరెడ్డితో హసీనా, టీవీ9 డార్జిలింగ్.